ఇది ఇది నడిచింది కానీ ఇప్పుడు ఇది ఏది కార్యక్రమం లేకపోతే దాని మీద ఎందుకు వెళ్లే వాళ్ళం కాదు కదా. సందర్భం ఉంది కాబట్టి దానికి 2 రోజులలో ఇప్పుడు 4వ తారీఖు తర్వాత మళ్ళీ ప్రజాపాలనలోకే వస్తాం కదా. కేవలం 2వ తారీఖు కోసమే ఈ 4 రోజుల ఇదంతా రివ్యూ జరుగుతోంది తప్పించి అదేదో పారిపోదాం. ఎంత దూరం పారిపోతాం, ఎక్కడికి పారిపోతాం? అట్లాంటి ఆ సమస్య ఆ విధమైన అది తప్పు. ఈ రోజు గత ప్రభుత్వం చేసినటువంటి మరకల్ని తూడ్చడానికే సంవత్సరాలు పట్టేటట్టుంది. దాంట్లో మేము ప్రయత్నాలు 100% కాంగ్రెస్ ప్రభుత్వం పారిపోదు. సమస్యలు ఉన్నాయని తెలిసి కూడా ఆ పీఠం మీద ముళ్ళ కిరీటం మీద కూర్చున్నటువంటి ప్రభుత్వం కేసీఆర్ తీసుకొచ్చి పెట్టినటువంటి సమస్యల్ని తూడ్చడానికి అది మసిబట్ట కాదు. ఈ బట్ట కాకపోతే ఇంకో బట్టతో తూడ్చి అంటే ఇప్పుడు అందరికీ నేను ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, అసలు ఇప్పుడు మీరు అన్నారు రేపు 2వ తారీఖు కార్యక్రమం ఉంది కాబట్టి మార్పులు చేర్పులకు మేము పెట్టాం, అసలు అంత అవసరం ఏమొచ్చింది అనే ప్రశ్న కూడా వస్తుంది. 10 సంవత్సరాలండి తెలంగాణ వచ్చి దానికి ఒక గేయం రచించడం ఏమన్నా తప్ప? గేయం గురించి సార్ లోగో గురించి పూర్తిగా ఏం చర్చలు జరగక ముందే దాని మీద ఇప్పుడు గేయం గురించి చర్చలు జరుగుతున్నాయి. అక్కడ అట్ ద సేమ్ టైం లోగో గురించి చర్చలు జరిగినాయి కానీ పూర్తిగా దాన్ని నిర్ధారణ చేసి లోగో రిలీజ్ చేస్తామనే మాట మాత్రం మేము ఎక్కడ కూడా ప్రకటించలేదు. మీరు గుర్తుంచుకోవాలి, నిన్న ఆల్రెడీ కొంతమంది మా నాయకులు మాట్లాడారు. ఇది ఏదో కేసీఆర్ కువ్వోట్లు ఉన్నటువంటి కొంతమంది అధికారులు దాన్ని బయటికి తీసుకొచ్చి రిలీజ్ చేసి వివాదాస్పదం చేశారు తప్పించి కాంగ్రెస్ అఫీషియల్ గా ఎక్కడ కూడా ఇది పలానా లోగో అని ఎక్కడ కూడా చెయ్యలేదు. అందులో చార్మినార్ని తొలగిస్తారు, కాకతీయ కళాతోరణాన్ని తొలగిస్తారని ఎక్కడైనా అధికారికంగా ఎవరన్నా ఒక్క నాయకుడు నాలాంటి 2nd క్యాడర్ 3rd క్యాడర్ లీడర్లు ఎవరైనా మాట్లాడారా? మా మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రులను వదిలేసేయండి, మాలాంటి వాళ్ళన్నా మేము మాట్లాడామా? అందులో నుంచి తొలగిస్తామని ముఖ్యమంత్రి చెప్పలేదు. ఎక్కడ చెప్పారా? చెప్పారా? పర్టికులర్ అందులో యాడ్ చేస్తారని అనుకోవచ్చు కదా. యాడ్ చేస్తారని నరేష్ గారు 2 మాటలు ప్లీజ్. నందు గారు, నేను ఒక్క విషయం చెప్తా ఉన్నాం. మీరు కిరవాణితో పాడిపిస్తారా, మ్యూజిక్ ఎవరితో పాడిపిస్తారా అనేది సరే మీకున్న విచక్షణ అధికారంతో మీరు చేసుకుంటున్నారు. దాన్ని కూడా సరే కొంచెం పక్కన పెడదాం. నేను ఏమడుగుతా ఉన్నానంటే, ఆస్కార్ అవార్డు గ్రహీత కిరవాణి మీరు వ్యతిరేకిస్తారా అని చెప్పి శ్రీయత గారు అంటున్నారు. నేను ఒకటే ప్రశ్న సూటిగా అడుగుతున్నాను. తెలంగాణ తల్లి విగ్రహానికేమో కిరీటం ఉండొద్దు, ఒడ్డారం ఉండొద్దు, కానీ తెలంగాణ రాష్ట్ర గీతానికి మాత్రం ఆస్కార్ అవార్డు గ్రహీత మాత్రం మ్యూజిక్ అందించాలి. ఇదా అండి మనకు న్యాయం? తెలంగాణ తల్లిగా కిరీటం ఒడ్డారం ఉండొద్దు, కనిపించాలి, అమాయకంగా ఉండాలంట, కానీ తెలంగాణ రాష్ట్ర గీతానికి మాత్రం ఆస్కార్ రేంజ్ ఎత్తుకెళ్ళిపోయారు కదా తమ్ముడు, మీరు ఎత్తుకెళ్ళిపోయారు కదా, కిరీటాలు మెడలో గొలుసులు ఎత్తుకెళ్ళిపోయారు మీరు. ఓకే, అంటే ఒకటి తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి ఈ లోగోకు సంబంధించి ఏ మార్పులు చేర్పులు చేయబోతున్నారు? 6 దశాబ్దాల కాలంలో ఇన్ని ఉద్యమాలు వచ్చినప్పటికీ కూడా ఏ ఉద్యమంలో కూడా 20 సంవత్సరాల కాలం నుంచి నడుస్తున్న అందశ్రీ గారి పాటని ఏ మ్యూజిక్ లేకుండా కూడా మనం పాటలు పాడుకున్నాము, చేసుకున్నాము. కానీ కీరవాణి గారు తెలంగాణ రాష్ట్ర చిహ్నాలు వేరు, పాటలు వేరు, ప్రాంతం వేరు, మన యొక్క తెలంగాణ జాతి యొక్క మనోభావాలు వేరుంటాయి. దయచేసి అర్థం చేసుకోండి. అంతేగాని కిరవాణి గారిని ఆస్కార్ అవార్డు గ్రహీత ఆయన ఎట్లా మీరు కాదంటారు? ఆయన ప్లేస్ లో ఏఆర్ రెహమాన్ గురించి చాలా గొప్పలు చెప్పింది కదా. మన తెలంగాణలో ఆ రోజు కళాకారులు లేకుండా ఎందుకు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ఎందుకు వాడుతున్నారు? మాట్లాడిన తర్వాత మాట్లాడదని చెప్పారు. మళ్ళీ సేమ్ వాళ్ళు అదే రిపీట్ చేస్తా ఉన్నారు. తర్వాత సేమ్ క్వశ్చన్ అడగాలి కదా. ఆల్రెడీ చెప్పేసినావు, నేను దానికి ఆన్సర్ ఇచ్చిన, మళ్ళీ దాన్ని రిపీట్ చేస్తే మళ్ళీ నేను నెక్స్ట్ అదే అడగాలి కదా. ఇంకొక విషయం, ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఏఆర్ రెహమాన్ కీరవాణి గారు మాత్రం పెడతారా, లేకపోతే ఇంకోరిని పెడతారా అందశ్రీ గారికే తెలుసు అని చెప్పి ఒక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ గేయం గురించి ఆ రకంగా మాట్లాడము మీరన్నా దీన్ని ఈ ప్యానల్ లో ఉన్నటువంటి వాళ్ళైనా దీన్ని సమ్మతిస్తారా? దీన్ని ఓకే అని చెప్తాము మనము.
ఒక అంటే ముఖ్యమంత్రి మీకు వచ్చిన కాదు. బాధ ఏంటి? సమస్య అంటే ఏంటి ఇప్పుడు అందులో? ఇందులో సమస్య నరేష్ గారు. ఏది లేదు. ఒక్కటి నందు గారు ఒక్క నిమిషం. ఏందంటే వీళ్ళు 10 ఏళ్ల నుంచి అధికారికంగా ఇవ్వలేదు కాబట్టి ఛాన్స్, అందశ్రీ గారిని గౌరవించుకోలేదు, అందశ్రీ గారి పాటని అధికారికంగా చెయ్యలేదు. ఇప్పుడు కాంగ్రెస్ చేస్తుంది, ఆ క్రెడిట్ ఎక్కడ కాంగ్రెస్కి వస్తుంది కాబట్టి అందులో తప్పులు వెతికే ప్రయత్నము. ఒక ముఖ్యమంత్రి మాట్లాడినంటే డెఫినెట్ గా ఒక గే రచయిత, చేసుకోండి. ఒక మ్యూజిక్ డైరెక్టర్ ని ఎన్నుకోవడం ఆయనదా, లేకపోతే రేవంత్ రెడ్డి గారికి మ్యూజిక్ ఏమన్నా తెలుసా? రేవంత్ రెడ్డి గారికి మ్యూజిక్ తెలిసి మీరు కీరవాణి గారిని నరేష్ గారు, పెట్టండి, తెలంగాణ మ్యూజిక్ నరేష్ గారు, డైరెక్టర్ ఓకే, పక్కన ఓకే, పెట్టండి అని let him రేవంత్ రెడ్డి గారు ఏమైనా చెప్పారా ఎక్కడైనా? కాదు. ఇప్పుడు మీకోసం ఒప్పుకున్నారు, దాంట్లో కొన్ని పదాలు తీయడానికి కూడా ఒప్పుకున్నారు వాళ్ళు. ఆ పదాలు ఎవరు తీయలేదు, ఏం పదాలు తీసిరు, ఏం తీసిరు? నరేష్ గారు, 13 నరేష్ గారు నిమిషాల ఒకటి. పాటలో అన్ని పదాలు ఇప్పుడు ఉన్నాయి. కాదు ఇప్పుడు ఏమంటారు? అందరూ వీళ్ళు పాడుకోవడానికి చార్మినార్ అనుకూలంగా, వీళ్ళు అందరూ పాడుకోవడానికి అనుకూలంగా చాలా తక్కువ సమయంలో ఫినిష్ చేయాలా, అట్ ది సేమ్ టైం ఫుల్ ఫ్లెడ్జ్డ్ మీనింగ్ వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నామని చెప్పేసి అంటున్నారు. రెండోది కీరవాణి గారితో సమస్య పెద్దగా అంగన్ తేడా అన్నారంట. నీలాంటి వాళ్ళు ఎవరో నాచనే నయ్యాయితో అంగన్ తేడా అన్నారంట. మీరు అధికారికంగా చేయలేదు కాబట్టి, అందశ్రీని గౌరవించుకోలేదు కాబట్టి కాంగ్రెస్ గౌరవిస్తే అది ఓర్చలేక దాని మీద తప్పులు వెతుకుతున్నారు. మీకు వచ్చేది ఏంటి? ఓకే, మీకు వచ్చేది ఏంటి? ఒకటే వస్తుంది నరేష్. సుజాత గారు, ఇప్పుడు మీది ఎట్లన్నా ఉనికి పోయింది, సుజాత గారు, ఉనికి పోయింది, కాదు ఉనికి మాట్లాడండి. సమస్య చెప్పనివ్వండి. కాదు